ప్రతి ఏటా లక్షలాది మంది భారతీయులు సెలవులు గడిపేందుకు ఉద్యోగాల కోసం థాయిలాండ్ ను ఎంచుకుంటున్నారు. కానీ కొద్ది రోజులుగా అక్కడికి వెళుతున్న కొంతమందికి ఈ విదేశీ ప్రయాణం ఊహించని పీడకలలా మారుతోంది. పర్యాటకం, ఉద్యోగాల పేరుతో ఆకర్షిస్తున్న అంతర్జాతీయ నేర ముఠాలు భారతీయుల్ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నాయి. మరింత కలవరపరిచే విషయం ఏమిటంటే అమాయకులను దోచుకుంటున్న ఈ ముఠాల్లో కొందరు భారతీయులే స్వయంగా సభ్యులుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి బ్యాంకాక్ కు వెళ్లిన ముగ్గురు భారతీయుల ఉదంతమే ఇందుకు నిదర్శనం. తక్కువ ధరకే థాయిలాండ్ ట్రిప్ అంటూ నమ్మించిన ఓ కేటుగాళ్ల ముఠ వారిని పట్టాయంలోని ఓ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి వారం రోజుల పాటు బంధించింది. బాధితుల నుంచి భారీగా డబ్బు వసూలు చేయడానికి వారిని తీవ్రంగా చిత్రహింసలకు గురిచేశారు. కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్ చేసి భయపెడుతూ వసూళ్లకు పాల్పడ్డారు. బాధితుల కుటుంబీకులు థాయ్ పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు దాడులు చేసి ముగ్గురిని సురక్షితంగా కాపాడారు. కేవలం పర్యాటకులు మాత్రమే కాకుండా మంచి జీతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసపోతున్న యువత కూడా భారీగా ఉంది. అలా థాయిలాండ్ కు వెళ్లిన వారిని కొందరు ఏజెంట్లు మయన్మార్ సరిహద్దు ప్రాంతంలోని ప్రమాదకర సైబర్ మోస కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ బాధితులను బలవంతంగా బందీలుగా ఉంచి ఆన్లైన్ స్కామ్లు చేయిస్తున్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. భారత రాయబార కార్యాలయం, అంతర్జాతీయ సంస్థల సహకారంతో కొందరిని రక్షించి స్వదేశానికి రప్పించినా ఇంకా ఎంతో మంది అక్కడ నరకం అనుభవిస్తూనే ఉన్నారు. మహిళలను కూడా ఈ నేర ముఠాలు తమ వలలోకి లాగుతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లలో ఉద్యోగాలు, ఆకర్షణీయమైన వేతనాలు, ఉచిత విమాన ప్రయాణం అంటూ నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. థాయిలాండ్ కు చేరుకున్నాక వారి పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా బెదిరింపులకు దిగుతున్నారు. కొందరిని అసాంఘిక కార్యకలాపాల్లోకి బలవంతంగా నెడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందమైన ఆఫర్లతో మాయమాటలు చెప్పే ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. ఈ ఘటనలన్నీ ఒకే ఒక్క సత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. విదేశీ ప్రయాణం సరికొత్త అవకాశాలను ఇవ్వచ్చు, కానీ సరైన అవగాహన లేకుండా ఎవరి మాటలు నమ్మి వెళ్లినా అది పెను ప్రమాదంగా మారుతుంది. విదేశాలకు వెళ్లే ముందు కంపెనీల నేపథ్యం, ట్రావెల్ ఏజెన్సీల విశ్వసనీయతను క్షుణ్ణంగా పరిశీలించడం అత్యంత ముఖ్యం. మీ ప్రయాణ ప్రణాళికలు, కాంటాక్ట్ వివరాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేయడం ద్వారా ఇలాంటి మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.